Hello all, welcome back to our YouTube channel. Here is the non-spoiler review of the film ప్రభుత్వ జూనియర్ కళాశాల. సో మూవీ చూసిన తర్వాత నా ఒపీనియన్ చెప్పాలంటే వన్ టైమ్ వాచ్ మూవీ అండ్ బేస్డ్ ఆన్ ట్రూ స్టోరీ. నిజంగా జరిగిన సంఘటన ఇది ఒక ఊర్లోనైతే. సో రిటన్ అండ్ డైరెక్టర్ బై శ్రీనాథ్ పి. సో కొత్త డైరెక్టర్ అయినా కూడా నా కాన్సెప్ట్ అనేది రొటీన్గా కాకుండా కొత్తదనం తీసుకున్నారా అంటే రొటీన్ కాన్సెప్టే. అంటే చాలా మూవీస్లో మనం చూసింది ఇది. సో హీరో హీరోయిన్ లవ్ చేసుకుంటారు, హీరోయిన్ అయితే మోసం చేస్తుంది, తర్వాత ఏం జరుగుతుంది. లైక్ మీరు బేబీ సినిమా చూసుంటారు, సేమ్ నాకు అలాగే అనిపించింది మొత్తం అంతా. కానీ బేబీ స్టోరీ అనేది ఫ్రిక్షనల్, కానీ ఈ ప్రభుత్వ జూనియర్ కళాశాల అనేది బేస్డ్ ఆన్ ట్రూ స్టోరీ. ఎక్కడో జరిగిన ఒక సంఘటన ఆధారంగా తీసుకొని డైరెక్టర్ అయితే ఈ ఫిలింని తీయడం అయితే జరిగింది. సో ఈ మూవీకి రైటర్, డైరెక్టర్ అండ్ ఎడిటర్ కూడా మన డైరెక్టర్ గారే మొత్తం అంటేనా శ్రీనాథ్ అన్నే. సో కొత్త డైరెక్టర్ అయినా కూడా డైరెక్షన్ బాగుంది, సాంగ్స్ నాకు ఏం అనిపించలేదు. క్యారెక్టర్స్ చూసుకుంటే ఏదో అలా చేశారు కదా అని అయితే అనిపించింది. ఇంకా బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా నాకు అంతగేం అనిపించలేదు. జస్ట్ ఏదో చూసాము అని అయితే నాకు ఒక ఫీలింగ్ అయితే వచ్చింది. బేస్డ్ ఆన్ ట్రూ స్టోరీ అంటే నాకు చాలా ఇష్టం. అంటే ప్రతి ఒక్కడికి మన లైఫ్ కంటేనే పక్కనోళ్ళ లైఫ్ ఏం జరుగుతున్నదే చాలామంది ఇంట్రెస్టింగ్గా ఇంట్రెస్ట్ చూపిస్తారు. సో నేను కూడా అంటే పక్కన లైఫే బాగా ఇంట్రెస్ట్గా ఉంటుంది నాకు కూడా. సో అందువల్ల ఇది ఒక బేస్డ్ ఆన్ ట్రూ స్టోరీ ఫిలిం కాబట్టి బాగుంది, పర్వాలేదు అయితే అనిపించింది. హ్యాపీగా మనోడు చదువుకుంటున్నాడు, అలాంటి టైంలో ఎందుకు అసలు ఎలాంటి లవ్ ఇవన్నీ. సో దానివల్ల వాళ్ళ జీవితమే నాశనం అయిపోయింది. సో ఇలాంటి మూవీస్ చూసుకోవడం మనోళ్ళు ఇంకా చెలరేగిపోతారు. దట్స్ ఆల్ గైస్. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్.